నమస్కారం. మన దేశంలో హిందూ ధర్మ చిహ్నాలకు విలువ లేకుండా పోతుందా? శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు తమ ఆచారాలను పాటించే హక్కు లేదా? బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రం వేసుకోవడం కూడా నచ్చటం లేదా? ఒకవైపు లౌకికవాదం అని చెబుతూనే కేవలం హిందూ సాంప్రదాయాలనే టార్గెట్ చేయటం వెనుకున్న అసలు కుట్రేమిటి? బీహార్ డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయం మన అస్తిత్వంపై జరుగుతున్న దాడి కాదా? అసలు మన గడ్డపైనే మన ధర్మాన్ని ప్రదర్శించుకోవడానికి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో ఈ భయంకరమైన వివక్షపై ఇప్పుడు మనం నిలదీద్దాం. బీహార్ డీజీపీ అలోక్ రాజ్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు పెను సంచలనం రేపుతున్నాయి. విధుల్లో ఉన్న పోలీసులు బొట్టు పెట్టుకోకూడదని, మంగళసూత్రం వేసుకోకూడదని ఆయన కఠినమైన ఆంక్షలు విధించారు. యూనిఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి చిహ్నాలు కనిపించడం వల్ల పోలీస్ విభాగం లౌకిక స్వరూపం దెబ్బతింటుందని ఆయన వాదిస్తున్నారు. అయితే ఇదే నిబంధన ఇతర మతాల వారి దుస్తులు లేదా చిహ్నాల విషయంలో ఎందుకు వర్తించడం లేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కేవలం హిందూ పోలీసులని లక్ష్యంగా చేసుకొని ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం వారిని మానసిక వేదనకు గురి చేయడమే కాకుండా వారి మత స్వేచ్ఛను హరించడమే అవుతుంది అని అంటున్నారు. నిజానికి ఇలాంటి వివక్షపూరిత నిర్ణయాలు బీహార్కే పరిమితం కాలేదు. తమిళనాడులో చాలామంది బొట్టు, విభూది పెట్టుకుంటారు. అక్కడ డిఎంకే ప్రభుత్వం పోలీసులకు తిలకం, విభూతి ధరించడంపై ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది. ఛత్తీస్గఢ్ వంటి చోట్ల దేవుళ్ళకి హారతులు ఇవ్వడం ఆనవాయితీ. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిషేధించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఒక క్రమ పద్ధతిలో హిందూ ధర్మ చిహ్నాలను ప్రభుత్వ వ్యవస్థల నుంచి తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతుందని స్పష్టమవుతుంది. విచిత్రం ఏమిటంటే ఇతర వర్గాల మతపరమైన ఆచారాల విషయంలో నోరు మెదపని ఈ మేధావులు మరియు అధికారులు హిందువుల విషయానికి వచ్చేసరికి మాత్రం నిబంధనలు గుర్తుకు రావడం వారి ద్వంద్వనీతికి నిదర్శనం. హిందూ సమాజం ఇకనైనా మేలుకోవాలి. మన సాంప్రదాయాలను మనమే కాపాడుకోకపోతే భవిష్యత్తులో మన పండగలను కూడా జరుపుకోలేని పరిస్థితి వస్తుంది. పోలీసులైనా సామాన్యులైనా తమ ధర్మాన్ని అనుసరించే స్వేచ్ఛ రాజ్యాంగబద్ధంగా ఉంది. ఈ హక్కును కాలరాయాలని చూస్తున్న అధికారులను, ప్రభుత్వాలను మనం గట్టిగా ప్రశ్నించాలి. మన ఆచారాలు మన గర్వకారణం. వాటిని అవమానించే అధికారం ఎవరికీ లేదు. ఈ వివక్షకు వ్యతిరేకంగా మనమంతా ఏకతాటిపై మన గొంతుకను వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మంపై జరుగుతున్న ప్రతి దాడిని ఎండగడుతూ వాస్తవాలను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ వివక్షపూరిత ఉత్తర్వులపై మీ నిరసన కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వార్తలను తెలుసుకోవడానికి మరియు ధర్మ రక్షణలో భాగస్వాములు అవ్వడానికి మన మై ఇంటి మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.